హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట. గతంలోనే మనకి ఏదైతే హెల్త్ కార్డులు అంటామో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియను అయితే ప్రభుత్వం ప్రారంభించింది. సో ఈ కేవైసీ అందరూ చేసుకోవాలా. గతంలోనే మనకు హెల్త్ కార్డులు అయితే కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇచ్చారు. సో వాటితో పాటు ప్రభుత్వం కొంతమంది రాని వారు దరఖాస్తు చేసుకున్నారు. ఎవరెవరు ఈ కేవైసీ చేసుకోవాలి, ఏమేమి పత్రాలు అవసరం అవుతాయి, ఎక్కడికి వెళ్ళాలి? కేంద్రం నుంచి ఆయుష్మాన్ భారత్ కార్డు, తెలంగాణ నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, ఈ రెండు కలిపితే 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. సో ప్రభుత్వం అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అయితే ఈ కేవైసీ ప్రక్రియను అయితే షురూ చేసిందనమాట. ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఎవరికైతే ఇప్పటివరకు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు, ఆ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అనగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వర్తిస్తుంది కదా. సో మొత్తానికి 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు ఈ కార్డులకు సంబంధించి సెప్టెంబర్ 13 తారీఖు నుంచే అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందనమాట. సో మనం అందరూ కూడా ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు ద్వారా అయితే పూర్తి స్థాయిలో కూడా ఇవి సెంటర్లో కానీ మీ సేవకు కానీ వెళ్ళి అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే సిఎస్సి సెంటర్ లేదా మీ సేవ ద్వారా మాత్రమే ఇదైతే ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ప్రధానంగా ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డుతో ఏదైతే వెబ్సైట్ లో కనుక ఎంటర్ చేసిన తర్వాత కొంతమందికి డేటా ఫెచింగ్ అని కనిపిస్తుంది. అంటే కొంతమంది అతంలోనే ఈ కేవైసీ చేసుకున్నారు అనమాట. సో దానికి అని చెప్పేసి డాటా అట్లా చూపెడుతుంది. ప్రభుత్వం చెప్పిందంటే మనకు గతంలోనే 17 తారీఖు నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తులు అయితే తీసుకుంటాం. ఇందులో కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఎవరైతే ఈ వెబ్సైట్కి సంబంధించి ఉందో అందులో మన కార్డు ఈ కేవైసీ చేసుకోవాలనుకుంటే ఇందులో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారంటే మాన్యువల్ గా దరఖాస్తు చేసుకుంటే వెబ్సైట్ లో ఎంటర్ చేస్తారు. దాని తర్వాత ఈ కేసు సంబంధించి కంప్లీట్ అవుతుంది అనమాట. ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు అక్టోబర్ లోనే కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా రాజీవ్ హెల్త్ కార్డులు, అది కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇస్తున్నారు అనమాట. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది అనమాట. ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే తప్పనిసరిగా మీరు కూడా ఏదైతే ఆధార్ కార్డుతోని ఈ కేవైసీ అయితే చేసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించి మనకు హెల్త్ కార్డులు ఇచ్చారు కదా, అందులో మోదీ ఫోటో ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఫోటో కూడా గతంలో ఉంది. సో ప్రస్తుతానికి ఏం చేస్తారంటే డిజిటల్ కార్డులు అయితే ఇవ్వన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేసుకోవాలని చెప్పింది అనమాట. గతంలో చేసిన వారు కూడా. సో దీనికి సంబంధించి తర్వాత మనకి ఏమవుతుందంటే స్మార్ట్ కార్డులు అయితే ప్రభుత్వం అయితే జారీ చేస్తుంది అనమాట. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్.